వెల్కమ్ టు కార్తికేయ అకాడమీ. ప్రీవియస్ క్లాస్లో మనం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో భూ సంస్కరణలు, ఆ భూ సంస్కరణలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు అనే వాటి గురించి చర్చించడం అనేది జరిగింది. సో ఈరోజు క్లాస్లో ఏపీ ఎకానమీ ఏదైతే ఉందో ఆ ఏపీ ఎకానమీలో పార్ట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో భాగమైనటువంటి వ్యవసాయ రంగంలో మన సిలబస్లో మనం మీకు ఇచ్చినటువంటి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏ టాపిక్స్ వ్యవసాయ రంగంలో కవర్ అవుతాయి అనే దాంట్లో తీసుకునేటప్పుడు నెంబర్ 6 టాపిక్ కింద మనం తీసుకున్నాం. అదే ఆంధ్రప్రదేశ్లో భూ కమతాల స్వరూపం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో భూ కమతాల స్వరూపం అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి మనం చర్చించడం అనేది జరుగుతుంది. ఈరోజు ఆ క్లాస్లో దాని గురించి మనం చర్చిస్తాం. అయితే మనం ఈ భూ కమతాల స్వరూపం అనే దానికి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినట్టు ఇందులో సమాచారం అనేది మనకి ప్రధానంగా కనబడుతుంటుంది. అది కూడా ఈ భూ కమతాలకు సంబంధించి ఎవ్రీ 5 ఇయర్స్, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ గణాంకాలు అనే వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రచురిస్తుంది. ఆ గణాంకాలు అనే వాటిని ఇక్కడ ఆధారంగా చేసుకొని మనం ఇందులో డేటా అనేదాన్ని ప్రధానంగా బేస్ చేసుకుంటూ వెళ్ళమని జరుగుతుంది. అయితే దానికి వెళ్ళడానికి ముందు మనం ఇక్కడ స్టార్టింగ్లో మనం ఇక్కడ ఏమన్నా మనం ఆంధ్రప్రదేశ్లో భూ కమతాల స్వరూపం మనం. అయితే అంతకంటే ముందు మనం భూ కమతం అంటే ఏంటండి అనేది మనం తీసుకుంటే ఇక్కడ భూ కమతం అంటే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవసాయదారులు సేద్యం చేసే భూమి ఏదైతే ఉందో వ్యవసాయదారులు సేద్యం చేసే భూమినే మనము భూ కమతము అని చెప్పి అంటామండి. ఇందులో కేవలం అంటే ఒక రైతు ఆధీనంలో చాలా భూమి ఉండొచ్చు, కానీ ఆ భూమి అంతా కూడా భూకమతంగా పరిగణించడం. కేవలం ఆ రైతు సేద్యం చేసే భూమిని మాత్రమే మనం ఇక్కడ భూకమతంగా తీసుకోవడం జరుగుతుంది. దీనికి మరొక నిర్వచనం కూడా కలదండి. వ్యవసాయదారుల ఆధీనంలో ఉన్న భూకమతానికి గల మరొక డెఫినేషన్, వ్యవసాయదారుల ఆధీనంలో గల వ్యవసాయ సాగు భూమినే భూకమతము అని చెప్పి అంటాం. అంటే ఈ రెండు సందర్భంలో, రెండు డెఫినేషన్లో కూడా మనం మొదటి దాంట్లో మనము సేద్యం చేసే భూమి అంటే వ్యవసాయదారులు సేద్యం చేసే భూమిని భూకమతం అని అంటే, రెండవ నిర్వచనంలో వ్యవసాయదారుల ఆధీనంలో గల వ్యవసాయ సాగు భూమి. ఇక్కడ కూడా ఆధీనంలో ఉండదు, ఇక్కడ కూడా ఏ భూమి అంటే సాగు భూమి అన్నాం. సేద్యం చేసే భూమి అన్నా సాగు భూమి అన్నా ఒకటే మీనింగ్. అంటే ఇక్కడ ఒక రైతు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం తీసుకుంటే ఒక రైతు దగ్గర 10 ఎకరాల భూమి ఉంది అనుకున్నాం. కానీ 10 ఎకరాల భూమిలో వాడి కేవలం ఒక 5 ఎకరాలు వ్యవసాయం చేసినట్లయితే లేదా వ్యవసాయం సాగు చేసినట్లయితే దానిని మాత్రమే భూకమతంగా తీసుకోవడం జరుగుతుంది తప్పిస్తే వాడి దగ్గర ఉండే మొత్తం భూమిని మనం భూకమతంగా తీసుకోవడం అనేది జరగదు. అయితే భూమి యొక్క పరిమాణం బట్టి ఈ భూకమతాలను అవి ఉండే పరిమాణం బట్టి, పరిమాణం అంటే సైజు, పరిమాణమును బట్టి వీటిని 5 రకాలుగా వర్గీకరించడమైనది. ఎన్ని రకాలుగా వర్గీకరించామండి? 5 రకాలుగా వర్గీకరించాం. దేని బట్టి? అవి ఉండేటటువంటి పరిమాణం అంటే భూమి యొక్క పరిమాణం బట్టి మనం చేసినటువంటి వర్గీకరణ ప్రకారం 5 రకాలుగా మనం తీసుకోవడం జరిగింది. అందులో మొదటి రకాన్ని మనము ఉపాంత కమతము అని చెప్పాను. ఏమన్నమాట దాన్ని మనం ఉపాంతి కమతము, దీన్ని ఇంగ్లీష్లో మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ అని పిలుస్తాం. మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్. రెండవ దాన్ని చిన్న కమతము అని అన్నాం. ఇది రెండవ రకం అంటే దీన్ని ఇంగ్లీష్లో స్మాల్ ల్యాండ్ హోల్డింగ్.
మూడో దాన్ని దిగువ దిగువ మధ్య తరహా కమతం అని చెప్పేసి అన్నాం. దీన్నే సెమీ మీడియం ల్యాండ్ హోల్డింగ్ అన్నా. నాలుగో దాన్ని మధ్య తరహా కమతం అన్న. దీన్నే మనము మీడియం ల్యాండ్ హోల్డింగ్ అన్నా. ఐదో దాన్ని పెద్ద కమతము అని అన్నాం. ఇదే లార్జ్ ల్యాండ్ హోల్డింగ్. ఇవి ఓవరాల్గా ఏవైతే ఉన్నాయో మనకి భూ కమతాలు ఆ ఉండేటటువంటి పరిమాణం బట్టి అందులో ఉండేటటువంటి రకాలు. దేనిని మనం ఉపాంత కమతం అంటాము. ఇక్కడ ఏమన్నా మన భూమి యొక్క పరిమాణాన్ని బట్టి మనం చేసిన వర్గీకరణ. ఉపాంత కమతం అంటే 1 హెక్టారు కంటే ఎక్కువ భూ పరిమాణం అనేది ఉండదు. హెక్టారు అనే పదం వాడాను చూడండి. ఇక్కడ 1 హెక్టారు అనేది 2.5 ఎకరాలకు సమానం. దేనికి సమానం అంటే 1 హెక్టార్ అనేది 2.5 ఎకరాలకు సమానం. కాబట్టి 1 హెక్టార్ అంటే ఎంత? ఉపాంత కమతం అంటే ఎంత అన్నా 1 హెక్టార్ కంటే ఎక్కువ ఉండాలి. చిన్న కమతము అంటే 1 హెక్టారు నుండి 2 హెక్టార్ల మధ్య ఉండాలి. ఎంత ఉండాలండి? 1 హెక్టార్ నుండి 2 హెక్టార్ల మధ్య ఉంటే దాన్ని చిన్న కమతం అని అన్నాం. 2 హెక్టార్ల నుండి 4 హెక్టార్ల మధ్య ఉంటే దాన్ని దిగువ మధ్య తరహా కమతం అన్నాం. అలాగే 4 హెక్టార్ల నుండి 10 హెక్టార్ల మధ్య ఉంటే దాన్ని మధ్య తరహా కమతం అన్నాం. 10 హెక్టార్ల కంటే ఎక్కువ ఉంటే దాన్ని పెద్ద కమతం అని అన్నాం. అంటే ఈ విధంగా భూమి యొక్క పరిమాణం ఏదైతే ఉందో భూమి యొక్క పరిమాణం ఆధారంగా చేసుకొని మనం కమతాలను 5 రకాలుగా వర్గీకరించాం. ఆ 5 రకాలు ఉపాంత కమతము. ఉపాంత కమతం యొక్క భూమి విస్తీర్ణము 1 హెక్టార్ కంటే ఎక్కువ ఉంటుంది. చిన్న కమతం అనేది 1 హెక్టార్ నుండి 2 హెక్టార్ల మధ్య ఉంటుంది. దిగువ మధ్య తరహా కమతం అనేది 2 హెక్టార్ల నుండి 4 హెక్టార్ల మధ్య ఉంటుంది. మధ్య తరహా కమతం అనేది 4 హెక్టార్ల నుండి 10 హెక్టార్ల మధ్య ఉంటే పెద్ద తరహా కమతం అనేది 10 హెక్టార్ల కంటే ఎక్కువ కనబడుతుంది. ఇవి భూ కమతాలు, వాటి పరిమాణం బట్టి అందులో ఉండేటటువంటి రకాలు. అయితే ఇక్కడ మనము కొన్ని పదాలు వాడుతుంటాం. మనం ఏంటయ్యా కొన్ని పదాలంటే, ఉపాంత రైతులు ఎవరైతే ఉన్నారో అంటే ఉపాంత కమతం కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనము ఎకనామిక్ పరిభాషలో సన్నకారు రైతులు అని అంటాం. సన్నకారు రైతులు అని అంటాం. అలాగే చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో చిన్న రైతులు వాళ్ళని మనము చిన్నకారు రైతులు అని అంటాం. అంటే ఇక్కడ మనం లెసన్ చెప్పుకునేటప్పుడు ఉపాంత రైతుల్ని సన్నకారు, ఒక దగ్గర ఉపాంత అంటాడు, ఇంకో దగ్గర సన్నకారు అనే పదం వాడుతుంటాడు. అలాగే చిన్న రైతుల్ని ఒక దగ్గర చిన్న అంటాడు, ఇంకో దగ్గర చిన్నకారు అని అంటాడు. ఇక్కడ ఉపాంత రైతు అంటే ఉపాంత కమత భూ పరిమాణం కలిగినాడు. ఉపాంత కమత కమత పరిమాణం అంటే ఎంత? 1 హెక్టార్ కంటే తక్కువ. అంటే 1 హెక్టార్ కంటే తక్కువ పరిమాణం కలిగిన భూమిని ఉపాంత కమతం అంటాం. ఆ ఉపాంత కమతాన్ని కలిగి ఉండేవాడిని ఉపాంత రైతు అంటాం. ఆ ఉపాంత రైతుకి గల మరొక పేరు సన్నకారు రైతు. అలాగే చిన్న రైతు అంటే 1 హెక్టార్ నుండి 2 హెక్టార్ల మధ్య ఉంటే దాన్ని చిన్న కమతం అంటాం. ఆ చిన్న కమతాన్ని కలిగి ఉండేవాడు మనం చిన్న రైతు అన్నాం. ఈ చిన్న రైతుని మనము చిన్నకారు రైతులు అని చెప్పేసి మనం ఇక్కడ ప్రధానంగా పిలవడం అనేది మనకి కనబడుతుంటుంది. అయితే ఇక్కడ అయ్యా భూ కమతాల యొక్క చరిత్ర, ఒకసారి దీని యొక్క చారిత్రక నేపథ్యానికి వెళ్దాం. అసలు భూ కమతాలు అనే వాటిని అంటే వర్గీకరణ అనేది ఎప్పటి నుంచి చేయడం మొదలుపెట్టాం, ఎప్పటిదాకా ఎన్ని జరిగాయి, అసలు ఎన్ని సంవత్సరాలు ఒకసారి ఇక్కడ భూ కమతాల యొక్క సెన్సస్, వాటి యొక్క సమాచారం అనేది ప్రచురించడం జరుగుతుంది. చూసుకుంటే భారతదేశానికి సంబంధించినంత వరకు 1971 ఎప్పుడండి 71కి సంబంధించి మొట్టమొదటిసారిగా ఈ భూ కమతాల వివరాలనే వాటిని సేకరించడం జరిగింది. అంటే భారతదేశంలో అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఓవరాల్గా తీసుకునేటప్పుడు
ఈ భూ కమతాలకు సంబంధించినటువంటి ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో, వివరాలు అంటే సమాచారం, వీటిని మొట్టమొదటిసారిగా సేకరించినటువంటి సంవత్సరం 1971. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, ఎవ్రీ 5 ఇయర్స్ జాగ్రత్త చూడండి. జనాభా లెక్కలు అనుకుంటే మనకి ఎవ్రీ 10 ఇయర్స్. అలాగే మిగిలిన సమాచారం అంటే ఈ ఫారెస్ట్ రిపోర్ట్ అలాంటి ఎవ్రీ 2 ఇయర్స్. ఇక్కడ భూ కమతాలకు సంబంధించినటువంటి సమాచారం అనేది ఎవ్రీ 5 ఇయర్స్, ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి సేకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 5 ఇయర్స్, ఎవ్రీ 5 ఇయర్స్, 5 సంవత్సరాలు ఒకసారి సేకరించడం జరుగుతుంది. ఇంతవరకు తీసుకున్నట్లయితే భారతదేశంలో 10 సార్లు ఈ భూ కమతాల సేకరణ అనేది, వివరాల సేకరణ అనేది జరిగింది. ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్నిసార్లు? 10 ఇయర్స్. మనకి ఆఖరి సమాచారంకి వచ్చేసరికి, లాస్ట్ది మనం తీసుకునేసరికి 2015-16 ప్రజెంట్ ఇదే మనకున్నటువంటి భూకమతాల వివరాలు అనేది 2015-16. సో 2015-16 భూకమతాల గణాంకాలు ఇవే మనకి ప్రస్తుతం అందుబాటులో ఉండేటటువంటి గణాంకాలు ఇవే. ఏంటవి? 2015-16 ఈ గణాంకాలని మనం తీసుకుంటాం. ప్రస్తుతం ఇవే అందుబాటులో ఉన్నాయి. ఈ 2015-16 అనేవి 10వ భూకమతాల గణాంకాలు. అంటే ఇప్పటిదాకా 10 జరిగాను కాబట్టి ఇది ఎన్నోదండి? భూకమతాల గణాంకాలు. ఇవి 10th, అంటే 10వదండి, 10th. సో మొదటిది అనేది మనం తీసుకుంటే ఎప్పుడు జరిగింది? 1970-71లో తీసుకున్నాం. తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్ తీసుకుంటే ఇంతవరకు 10 టైమ్స్ తీసుకున్నాం మనం. ఆ 10 టైమ్స్ తీసుకునేటప్పుడు 10వది 2015-16. ప్రస్తుతం మనకు ఉండేటటువంటి సమాచారం అంతా కూడా 2015-16 ప్రకారమే తీసుకోవడం అనేది మనకి ప్రధానంగా కనబడుతుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు, ఆంధ్రప్రదేశ్లో ఈ భూకమతాల గణాంకాలు అనేవి 2015-16 ప్రకారం ఒకసారి మనం చూద్దాం. ఇదే మనకుండేటటువంటి ఇన్ఫర్మేషన్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ 2015 and 16. దీని ప్రకారం మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గల మొత్తం భూకమతాల సంఖ్య, ఇక్కడ గతంలో గ్రూప్ 2లో వాడు ఇచ్చినటువంటి బిట్లు కానీ పరిశీలిస్తే అందులో భూకమతాలకు సంబంధించి తప్పనిసరిగా బిట్ అనేది వస్తుంది. అది కూడా డేటా, అక్కడ ఏదైతే అంకెలు ఉంటాయో అంకెలను బేస్ చేసుకుని అడిగిన కోసమే మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఏపీలో అంటే 2015-16 గణాంకాల ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం భూకమతాల సంఖ్య 8.52 మిలియన్లు. ఇక్కడ నెంబర్ చూడండి, 8.52 మిలియన్లు. సో 8.52 మిలియన్లు అనేవి మొత్తం భూకమతాల సంఖ్య అనుకునేటప్పుడు, ఇందాక మనం ఒక వర్గీకరణ చేసాం. ఏమన్నా మనం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి, లేదా ఓవరాల్గా తీసుకుంటే భూకమతాలు అనేవి ఎన్ని రకాలన్నా మనం? 5 రకాలు అన్నాం. ఏంటా 5 రకాలు? ఉపాంత కమతము, చిన్న కమతము, లేదా చిన్న కమతాలని రాసుకుందాం. కమతాలు, ఉపాంత కమతాలు, దిగువ మధ్య తరహా కమతాలు, మధ్య తరహా కమతాలు, పెద్ద తరహా కమతాలు. ఈ విధంగా మనకి 5 రకాల కమతాలు అనేవి ఉన్నాయి. అయితే మరి 2015-16 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి మొత్తం భూకమతాల సంఖ్యలో ఉపాంత కమతాలు ఎన్ని ఉన్నాయి, చిన్న కమతాలు ఎన్ని ఉన్నాయి, పర్సంటేజ్ ఓవరాల్గా దానికి పర్సంటేజ్ అదే సందర్భం లక్షల ప్రకారం తీసుకున్నట్లయితే ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఒక్కసారి ఇక్కడ
ఈ డేటాను మనం పరిశీలించినట్లయితే 2015-16లో ఉపాంత కమతాలు అనేవి 69.26%. ఎంత ఉందంటే 69.26% ఉంటే చిన్న కమతాలు అనేవి 19.31%, దిగువ మధ్య తరహా కమతాలు అనేవి 9.03%, మధ్య తరహా కమతాలు అనేవి 2.22%, అలాగే పెద్ద కమతాలు అనేవి 0.17%. ఇవి ఓవరాల్గా మనకు ఉండేటటువంటి కమతాలు ఏవైతే ఉన్నాయో 5 రకాల కమతాలు, వాటి యొక్క పర్సంటేజ్ శాతాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి మొత్తం భూ కమతాలలో అతి ఎక్కువ మొత్తంలో అనగా 69.2% అనేది ఉపాంత కమతాలు అనేవి ఉన్నాయి. అంటే ఎక్కువ మంది ఉపాంత రైతులు ఉన్నారు. అంటే 1 హెక్టార్ కంటే తక్కువ భూమి కలిగిన రైతులు ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా ఎంత 69 అంటే సుమారుగా 70% మంది ఉన్నారు. రెండవ స్థానంలో మనకి చిన్న కమతాలు అనేవి ఉన్నాయంటే 1 హెక్టార్ నుండి 2 హెక్టార్ల మధ్య. మూడవ స్థానంలో మధ్య తరహా కమతాలు అనేవి ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో భూ కమతాల సంఖ్యను అనే దాన్ని 2015-16 గణాంకాల ప్రకారం పరిశీలించినట్లయితే మొదటి స్థానంలోనేమొచ్చి ఇక్కడ ఉపాంత కమతాలు ఉన్నాయి, రెండవ స్థానంలో చిన్న కమతాలు ఉన్నాయి, మూడవ స్థానంలో దిగువ మధ్య తరహా కమతాలు అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం దేని బట్టి చెప్తున్నాం, మనం పర్సంటేజ్లు బట్టి చెప్తున్నాం. మరి సంఖ్యపరంగా వెళ్ళినప్పుడు ఇక్కడ 88.52 మిలియన్లు అన్నాం కాబట్టి ఒక్కసారి ఇక్కడ సంఖ్యకి వెళ్తే ఇక్కడ ఉపాంత కమతాల యొక్క సంఖ్య అనేది 49.84 లక్షలు. ఇది పర్సంటేజ్ తీసుకున్నాం, ఇక్కడ లక్షలో చెప్తున్నాం. అలాగే చిన్న కమతాలు అనేవి 15.91 లక్షలు అయితే, అలాగే దిగువ మధ్య తరహా కమతాలు అనేవి 7.96 లక్షలు, అలాగే మధ్య తరహా కమతాలు అనేవి 2.30 లక్షలు, అలాగే పెద్ద కమతాలు అనేవి 0.17 లక్షలు. సారీ 0.20 లక్షలు. అంటే ఓవరాల్గా మొత్తంగా మనం తీసుకుంటే ఉపాంత కమతాలు అనే మొదటి స్థానంలో పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే 69.26%. అదే సంఖ్యపరంగా తీసుకున్నట్లయితే ఇది 49.84 లక్షలు అనేవి ఉపాంత కమతాల సంఖ్య కలిగి ఉండి మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే, రెండో స్థానాన్ని 15.91 లక్షలతో చిన్న కమతాలు అనేవి ఆక్రమించాయి. ఈ విధంగా తీసుకున్నట్లయితే అటు పర్సంటేజ్ శాతం పరంగా తీసుకున్న, ఇటు సంఖ్యాపరంగా తీసుకున్న ఉపాంత కమతాలు అనేవి మొదటి స్థానంలోను, చిన్న కమతాలు అనేవి రెండవ స్థానంలోను, దిగువ మధ్య తరహా కమతాలు అనేవి మూడవ స్థానాన్ని ఆక్రమించాయి. అంటే భారతదేశం అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి భూ కమతాల్లో సుమారుగా 80%, ఇటు అక్కడ 69, ఇక్కడ అంటే అది 70 అనుకున్నా, ఇది ఒక 20 అనుకుంటే 90, అంటే ఆల్మోస్ట్ ఆల్ 89% అనేది కేవలం చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారనే విషయాన్ని ఇక్కడ ఈ పట్టిక ద్వారా మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుందన్నమాట. అందువలనే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అంటే పైన పట్టికను మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉపాంత కమతాలు మరియు ఏ కమతాలండి, ఉపాంత కమతాలు మరియు చిన్న కమతాలు కలిపి సుమారు 86% ఉన్నాయి. ఎంత ఉన్నాయండి? సుమారు 86% అనేవి ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 86. అంటే 86% ఓవరాల్గా ఎవరివి? ఇటు ఉపాంత కమతం అంటే ఉపాంత రైతులు, అలాగే చిన్న కారు రైతులు అన్న వాళ్ళే చిన్న కమతాలు కలిగి ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారు? 86% అనేది మనకి కనబడుతుంటుంది. కాబట్టి ఇందులో కూడా ప్రత్యేకించి అతి ఎక్కువ మొత్తంలో ఉన్నవి ఏంటంటే ఉపాంత కమతాలు అనేవి మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే, చిన్న కమతాలు అనేవి రెండవ స్థానాన్ని ఇక్కడ పై పట్టిక ప్రకారం మనం పరిశీలించినట్లయితే మనకే కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనము కొంత ప్రీవియస్ ఇన్ఫర్మేషన్గా ఒకసారి వెళ్దాం. అలా వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో గల మొత్తం భూకమతాల సంఖ్య ఏదైతే ఉందో ఆ భూకమతాల సంఖ్యలో వచ్చినటువంటి మార్పును ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం భూకమతాల సంఖ్యలో వచ్చినటువంటి మార్పును చూద్దాం.
ఏంటంటే మార్పు అని అంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉండేటటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అంటే సమాచారం ఎప్పుడు తీసుకున్నాం, భూకంపాలు గణాంకాలు అనేవి 2015-16 తీసుకున్నాం. కానీ దానికంటే ముందు భారత ప్రభుత్వం ప్రచురించినటువంటి భూకంపాలు గణాంకాలు అనేవి 2010-11. కాబట్టి ఈ రెండింటి మధ్య మనం కంపేర్ చేసిన అనేది మనం తీసుకున్నట్లయితే 2010-11లో 76.2 లక్షలు ఎంతంటే 76.2 లక్షలు అనేవి ఓవరాల్గా భూకంపాల సంఖ్య అనేది ఉంటే 2015-16కు వచ్చేసరికి ఇది 85.24 లక్షలకి ఇది పెరిగింది. అంటే ఇక్కడ కాలం అనేది పెరుగుతున్న కొలది భూకంపాల సంఖ్య అనేది క్రమంగా ఏమవుతుందంటే పెరుగుతుంది. భూకంపాల సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటే మనం చెప్తాం. అంటే వ్యవసాయ రంగంలో అల్ప కమతాలు అనేది ఉండడానికి గల కారణాలు అంటే అక్కడ కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవ్వచ్చు, జనాభా పెరగడం అవ్వచ్చు, వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు అనేవి పిల్లల మధ్య పంపకం జరగడం, ఇలా అవడం వల్ల ఏమవుతుందంటే రోజు కమతాల సంఖ్య అనేది ఏమవుతుంది పెరుగుతుంది. ఆ పెరగడం అనేది ఇక్కడ మనం పరిశీలించినట్లయితే 2010-11 గణాంకాల ప్రకారం 76.2 లక్షలు ఉంటే అది 2015కి వెళ్ళేసరికి 85.24 లక్షలకి పెరగడం అనేది జరిగింది. అంటే వ్యవసాయ గణాంకాల యొక్క అక్కడ ఉన్నటువంటి గణాంకాలను పరిశీలించినట్లయితే 2010-11కి 2015-16కి మధ్య భూకంపాల సంఖ్యలో మనకి పెరుగుదల అనేది మనకి ప్రధానంగా కనబడుతుంది. అయితే మరి ఒకసారి మనం భారతదేశాన్ని ఒకసారి మనం చూద్దాం. అంటే మనకి యాక్చువల్గా ఇండియన్ ఎకానమీలో మనం చెప్తాం, కానీ ఏపీ ఎకానమీలో జస్ట్ టచ్ చేద్దాం. మరి అయ్యా 2015-16 ఏవైతే మనము భూకంపాల గణాంకాలు అన్నామో ఆ భూకంపాల గణాంకాల ప్రకారము భారతదేశంలో ఎక్కడండి భారతదేశంలో అత్యధికంగా భూకంపాలు గల రాష్ట్రాలు తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా 3 రాష్ట్రాలు కనబడతాయి. అంటే అక్కడ ఒకటే చూడండి, అక్కడ ఆ రాష్ట్రం యొక్క విస్తీర్ణం, అక్కడ ఉండేటటువంటి జనాభా, ఆ రెండు తీసుకుంటే మన అందరికీ తెలుసు భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. తర్వాత మనం తీసుకుంటే మహారాష్ట్ర వస్తుంది. ఇక్కడ బీహార్ తీసుకున్నాం ఎందుకంటే జనాభా, భూమి యొక్క పరిమాణం తక్కువ, జనాభా ఎక్కువ. తర్వాత మూడోది మహారాష్ట్ర. మొత్తం ఓవరాల్గా మనం 3 రాష్ట్రాలు తీసుకున్నాం. అంటే భారతదేశంలో అత్యధికంగా భూకంపాలు గల రాష్ట్రాలు ఏది? మొదటి ప్లేస్లో ఉత్తరప్రదేశ్, రెండో ప్లేస్లో బీహార్, మూడోది మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్లో 23.82 మిలియన్లు ఎంతండి? 23.82 మిలియన్లు భూకంపాలు ఉంటే బీహార్లో అది 16.41 మిలియన్లు, మహారాష్ట్రలో అది 14.71 మిలియన్. అంటే భారతదేశంలో అత్యధికంగా భూకంపాలు గల రాష్ట్రాల్లో మొదటి స్థానం అనేది ఉత్తరప్రదేశ్, రెండో స్థానం బీహార్, మూడో స్థానం అనేది మహారాష్ట్ర అనేది ఇక్కడ మనకి ఆక్రమించడం అనేది మనకి ప్రధానంగా కనబడుతుంటుంది. అయితే మరి ఇక రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ మనం చూద్దాం, మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వద్దాం. ఇక్కడ కూడా మనం సమాచారం అనేదాన్ని ప్రధానంగా హైలైట్ చేసుకెళ్ళడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూకంపాల వర్గీకరణ ఒక్కసారి చూద్దాం. అంటే అక్కడ వర్గీకరణ ఇది 2010-11 మరియు 2015-16. అంటే ఇక్కడ కంపేర్ చేసిన కూడా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఒకసారి చూద్దాం ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది. అలా తీసుకునేటప్పుడు 2015-16 ఇక్కడ ఇదే తీసుకుందాం. 2015-16 భూకంపాల గణాంకాలు అనేవి తీసుకుందాం. వాటి గణాంకాల ప్రకారం తీసుకుందాం. కొన్ని చోట కంపేర్ చేసిన చూద్దాం, మిగిలిన చోట ఈ 2015 మనకు కావాలి కాబట్టి దాన్ని చూద్దాం. తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అంటే మనకు ఉండేటటువంటి కమతాలు ఉన్నాయి కదా. ఓవరాల్గా ఎన్ని కమతాలు అన్నాం? మొత్తం మనం 5 కమతాలు అన్నాం, 5 రకాలు. మొదటి దాన్ని ఏమన్నా మనం ఉపాంత కమతము అని అన్నాం. రెండో దాన్ని ఏమన్నా మనం చిన్న కమతము అని లేదా కమతాలు అని. మూడో దాన్ని దిగువ మధ్య తరహా కమతాలు. నాలుగో దాన్ని
మధ్య తరహా కమతాలు, ఐదో దాన్ని పెద్ద తరహా కమతము అని అన్న. ఇవి మనకు ఉండేటటువంటి వర్గీకరణ. ఇందులో ఉపాంత కమతాలకు సంబంధించి ఇక్కడ ప్రతి దీనికి సంబంధించి కూడా ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే, ఉపాంత కమతాలు అత్యధికంగా గల జిల్లా, అత్యధికంగా గల జిల్లా, అలాగే అత్యల్ప జిల్లా, అత్యధికము అత్యల్పము, అలాగే చిన్న కమతాల్లో మళ్ళీ అత్యధిక జిల్లా, అత్యల్ప జిల్లా. మనకు వచ్చే బిట్లు ఇలా టైటిల్ మీద అడుగుతండి. అలాగే మధ్య తరహా కమతానికి సంబంధించి అత్యధిక జిల్లా, అత్యల్ప జిల్లా. అలాగే మధ్య తరహా కమతానికి వచ్చేసరికి మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ అత్యధిక జిల్లా, అత్యల్ప జిల్లా. ఒకసారి వీటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఒకసారి మనకు వాడు అడిగే బిట్లు కూడా ఇలా వీటి మీద అడుగుతాడు ప్రధానంగా అన్నాడు. సో ఉపాంత కమతాలు అధికంగా జిల్లా అనేసరికి ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణ పరంగా తీసుకుంటే మనకు అనంతపురం జిల్లా కనబడుతుంది. జనాభా పరంగా వెళ్ళేసరికి తూర్పుగోదావరి కనబడుతుంది. కాబట్టి జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా ఇక్కడ మొదటి ప్లేస్ ఉంటుంది, గుర్తుంచుకోండి. అక్కడ కూడా ఎంత మనం భారతదేశానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉత్తరప్రదేశ్ కనబడింది, అలాగే ఇక్కడ తూర్పుగోదావరి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 2015-16 భూకమతాల గణాంకాల ప్రకారం ఉపాంత కమతాలు అత్యధికంగా కలిగిన జిల్లా తూర్పుగోదావరి జిల్లా అయితే, అత్యల్పంగా కలిగినటువంటి జిల్లా వైఎస్ఆర్ కడప. వైఎస్ఆర్ కడప ఎందుకు సార్ అత్యల్పంగా ఉందంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా కడప. అంటే ఎప్పుడైతే అడవులు అనేవి ఎక్కువగా ఉన్నాయో, అడవులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో వ్యవసాయ సాగుభూమి విస్తీర్ణం అనేది సాధారణంగానే తక్కువగా ఉంటుంది. అందువల్ల మనకి ఇక్కడ ఉపాంత కమతాలు అత్యల్పంగా కలిగినటువంటి జిల్లాల్లో కడప అనేది చిట్ట చివరిగా మనకు కనబడుతుంది. అలాగే చిన్న కమతాలకు వచ్చేసరికి అత్యధికంగా కలిగినటువంటి జిల్లా అనంతపురం జిల్లా. ఎందుకంటే విస్తీర్ణ పరంగా కూడా అది మనకి కనబడుతుంటుంది, అనంతపురం జిల్లా. అలాగే అత్యల్పంగా కలిగినటువంటి జిల్లా విజయనగరం జిల్లా. చూడండి అక్కడికి ఇక్కడికి మార్పు ఎంత వచ్చిందో. ఉపాంత కమతాలకు వెళ్ళేసరికి తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప ఫస్ట్ అంటే అత్యధిక అత్యల్ప స్థానాల్లో ఉంటే, చిన్న కమతాల విషయానికి వచ్చేసరికి అనంతపురం, విజయనగరం జిల్లాలో మనకి అత్యధిక స్థానాలు ఉన్నాయి. అలాగే దిగువ మధ్య తరహాకి వెళ్ళేసరికి ఇక్కడ మళ్ళీ అగైన్ అనంతపురం జిల్లా అనేది అత్యధికంగా ఉంటే, అత్యల్పంగా ఇక్కడ మనకి శ్రీకాకుళం జిల్లా అనేది మనకు కనబడుతుంది. సో ఇక్కడ చిన్న కమతాలు విజయనగరం అత్యల్పం ఉంటే, దిగువ మధ్య తరహాలో శ్రీకాకుళం జిల్లా అనేది మనకు కనబడుతుంది. అలాగే మధ్య తరహా కమతాలు అత్యధికంగా ఉన్న జిల్లాలు ఇక్కడ 2 జిల్లాలు ఉన్నాయి, కర్నూలు, అదే సందర్భంలో అనంతపురం. ఈ 2 జిల్లాలు కూడా మనకి అత్యధికంగా ఉంటే, ఈక్వల్ సమాచారంతో ఉంటే, అత్యల్పంగా ఉండేటటువంటి జిల్లా శ్రీకాకుళం. సో ఇక్కడ మనం తీసుకుంటే చూడండి, ఎక్సెప్ట్ ఉపాంత కమతాలు మనం పక్కన పెడితే మిగిలిన అన్నింటిలో కూడా అనంతపురం జిల్లా అనేది అత్యధికమైనటువంటి స్థానాల్లో మనకి కనబడుతుంది. అదే సందర్భంలో పెద్ద కమతాలకు ఒకసారి పెద్ద తరహా కమతానికి వెళ్దాం. పెద్ద తరహా కమతానికి వెళ్ళినప్పుడు కూడా చూడండి, పెద్ద తరహా కమతానికి మనం వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ కూడా మళ్ళీ అత్యధికము అలాగే అత్యల్పాన్ని మనం పరిశీలించినట్లయితే, అత్యధికంలో అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉంటే, అత్యల్పంలో శ్రీకాకుళం జిల్లా అనేది మనకి కనబడుతుంది. సో ఇవి ఓవరాల్గా ఇక్కడ సమాచారాన్ని తీసుకునేటప్పుడు ఆయా కమతాల యొక్క రకాలను బట్టి అత్యధిక అత్యల్పంగా ఉండేటటువంటి జిల్లాలు అనేవి ఇక్కడ మొత్తం 5 రకాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా 2 జిల్లాలు కనబడతాయి. ఇందులో తీసుకుంటే మెజారిటీ ఎక్సెప్ట్ ఉపాంత కమతాలు తప్పిస్తే మిగిలిన అన్నింటిలో కూడా మనకి ఈ కర్నూలు, అనంతపురం జిల్లాలు అనేవి మనకి పర్టికులర్గా అనంతపురం అనేది మనకు కనబడుతుంది. తర్వాత లాస్ట్ ఎన్నింటిలో కర్నూలు యాడ్ అవుతుంది. అలాగే అత్యల్పాలకు వచ్చేసరికి మధ్య తరహా నుండి, అంటే అక్కడ చిన్న కమతాల నుంచి మీరు తీసుకుంటే చిన్న కమతాలు విజయనగరం వస్తుంది, దిగువ మధ్య తరహా అలాగే పెద్ద తరహా మూడింట్లో కూడా శ్రీకాకుళం అనేది అత్యల్ప స్థానాన్ని ఆక్రమించడం అనేది కనబడుతుంది. ఇది 2015-16 భూకమతాల గణాంకాల ప్రకారం కమతాలు ఆయా కమతాల్లో అత్యధిక మరియు అత్యల్పం కలిగినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం అది.
సో ఇది దీనికి సంబంధించి. అయితే మరి ఇక్కడ కులాల వారీగా మనం ఒకసారి చూసుకుందాం. అంటే ఎలా అంటే ఇక్కడ 2015 16 ఏవైతే మనకి భూకమతాల గణాంకాలు ఉన్నాయో ఆ భూకమతాల గణాంకాల ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఇక్కడ విస్తీర్ణం అంటే కమతాల విస్తీర్ణం అనేది అత్యధికం అలాగే అత్యల్పం. ఇందా మనం ఓవరాల్గా మనం రకాలు తీసుకున్నాం, బట్ అత్యధిక ఓవరాల్గా తీసుకోలేదు. మనం తీసుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో భూకమతాల విస్తీర్ణము ఏంటంటే భూకమతాల విస్తీర్ణము అధికంగా మరియు అత్యల్పంగా గల జిల్లాలు వరుసగా ఆర్డర్లో తీసుకుంటామండి. వరుసగా అని పదం వాడడం దేని ప్రకారం తీసుకుంటానో 2015-16 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో భూకమతాల విస్తీర్ణం ఇక్కడ విస్తీర్ణం తీసుకున్నాం అధికంగా అలాగే అత్యల్పంగా కలిగినటువంటి జిల్లాలు వరుసగా అన్నాం. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్. ఎందుకంటే ఈ మధ్యన కొన్ని గ్రూప్ 2 పేపర్లు కానీ తీసుకున్నట్లయితే ఆ ఆర్డర్ వరుస క్రమాన్ని అనుసరించేవాడు ఏ ఉన్నాయని అడుగుతున్నాడు వాడు ఇచ్చిన ఆర్డర్లోని కిందనే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా చాలా అవసరం అండి. ఇక్కడ ఏమంటుండేవాడు అత్యధికం అలాగే అత్యల్పం. ఒకసారి చూద్దాం. అత్యధికంగా ఉన్న జిల్లాలు వరుస క్రమంలో ఏమున్నాయి, అలాగే అత్యల్పంగా గల జిల్లాల్లో వరుస క్రమంగా ఏమున్నాయో ఇక్కడ ఒకసారి మనం పరిశీలిద్దాం. అలా పరిశీలించినప్పుడు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో ఆల్రెడీ మనం తీసుకున్నాం. మొత్తం అన్నింటిలో కూడా ఇందాక మనం తీసుకున్నాం. ఫస్ట్ ప్లేస్లో అనంతపురం జిల్లా అనేది కనబడుతుంది. దాంతో కామన్గా చాలా వాటిలో మనకు కనబడే జిల్లా ఏంటంటే కర్నూలు. ఆ రెండు కూడా ఫస్ట్ సెకండ్ ఉంటే మూడో జిల్లా ప్రకాశం జిల్లా. ఈ 3 జిల్లాలు కూడా ఆంధ్రప్రదేశ్లో 2015-16 భూకమతాల గణాంకాల ప్రకారం అత్యధిక భూకమతాల విస్తీర్ణం కలిగినటువంటి జిల్లాలు ఈ మొత్తం 3 కూడాను. ఇందులో అనంతపురం జిల్లాకి అలాగే మిగిలిన వాటిని ఒకసారి మనం తీసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఉండేటటువంటి భూమి 12.52 లక్షల హెక్టార్లు. ఎంతండి? 12. 12.52 లక్షల హెక్టార్లు. దీని ప్రకారం ఇది 2015-16 గణాంకాల ప్రకారం. అదే కర్నూలుకు వచ్చేసరికి ఇది 10.39 lakhs hectares. 10.39 lakhs hectares. ప్రకాశం జిల్లాకి వెళ్ళేసరికి 8.39 lakhs hectares. ఇవి అత్యధికంగా ఉండేటువంటి జిల్లాలో ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి భూకమతాల యొక్క సంఖ్య. ఇక అత్యల్పానికి ఒకసారి వెళ్దాం. అత్యల్పానికి వెళ్ళినట్లయితే మీకు మొదటి స్థానంలో మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ దీంట్లో మనం డిస్కస్ చేసాం. శ్రీకాకుళం అనేది మొదటి స్థానంలో మనకు కనబడుతుంది. దాని తర్వాత రెండో స్థానానికి వెళ్ళేసరికి విజయనగరం, మూడవ స్థానంలో విశాఖపట్నం. 3 జిల్లాలు కూడా పక్కపక్కన జిల్లాలండి 3ను. అక్కడ కూడా పక్కపక్కన జిల్లాలు అనంతపురం, కర్నూలు. శ్రీకాకుళం అనేది అత్యల్పంగా భూకమతాల విస్తీర్ణం కలిగినటువంటి జిల్లాలో శ్రీకాకుళం అనేది చిట్ట చివరుంటే దానికంటే కొంచెం బెటర్గా విజయనగరం, దానికంటే కొంచెం బెటర్గా విశాఖపట్నం. అంటే ఫస్ట్ శ్రీకాకుళం, తర్వాత విజయనగరం, తర్వాత మూడో స్థానం విశాఖపట్నం. మరి ఈ జిల్లాలో ఉండేటటువంటి ఈ భూకమతాల విస్తీర్ణం ఎంత అంటే శ్రీకాకుళంలో ఇది 3.32 లక్షల హెక్టార్లుగా ఉంటే విజయనగరంలో ఇది 3.34 లక్షల హెక్టార్లు ఉంది. విశాఖపట్నం ఇది 3.95 లక్షల హెక్టార్లు ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ మనం పరిశీలించినట్లయితే అత్యధికంగా ఉన్న జిల్లాల్లో అనంతపురం, కర్నూలు, ప్రకాశం
మొదటి 3 స్థానాల్లో ఉంటాయి. అత్యల్పంగా కలిగినటువంటి స్థానాల్లో చిట్ట చివరి స్థానాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు అనేవి కనబడుతుంటాయి. ఇదంతా కూడా 2015-16 భూకమతాల గణాంకాల ప్రకారం మనకు ఉండేటటువంటి సమాచారం. అయితే ఇక్కడ అగైన్ మళ్ళీ మనం తీసుకున్నట్లయితే 2015-16లో ఏవైతే మనము భూకమతాల గణాంకాలు అన్నామో ఆ 2015-16 భూకమతాల గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గల మొత్తం భూకమతాల విస్తీర్ణం 80.04 లక్షల హెక్టార్లు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. మరి 84.04 లక్షల హెక్టార్లో ఏవైతే మన కమతాల రకాలు అనుకున్నామో ఆయా కమతాల యొక్క విస్తీర్ణం బట్టి ఎంతెంత ఉంది ఒక్కొక్క దానికైనా చూసుకుంటే ఉపాంత కమతాల విస్తీర్ణం ఎంత ఉంది, ఇందులో చిన్న కమతాల విస్తీర్ణం ఎంత ఉంది, దిగువ మధ్య తరహా కమతాల విస్తీర్ణం ఎంత ఉంది, అలాగే మధ్య తరహా కమతాల విస్తీర్ణం ఎంత ఉంది, పెద్ద కమతాల విస్తీర్ణం ఎంత ఉంది అని 3 ఒకసారి మనం పరిశీలిద్దాం. 3ంటికి సంబంధించి ఉపాంత కమతము, చిన్న కమతము, దిగువ, మధ్య తరహా, పెద్ద తరహా, అలా మొత్తం 5 రకాలు తీసుకుంటే ఉపాంత కమతాల విస్తీర్ణం అనేది ఇక్కడ కానీ మనం కానీ తీసుకున్నట్లయితే అది 23.36 లక్షల హెక్టార్లు. ఇదేంటిది ఉపాంత కమతాల విస్తీర్ణం మొత్తంగా తీసుకున్నప్పుడు. అదే చిన్న కమతాలకు వెళ్ళేసరికి 23.34 లక్షల హెక్టార్లు. పెద్ద మార్పులే చూడండి. దీనికి దానికి జస్ట్ ఒక 0.02 లక్షల హెక్టార్లు అనేది తేడా కనబడుతుంది. అలాగే దిగువ మధ్య తరహాకి వెళ్ళేసరికి అది 20.20 లక్షల హెక్టార్లు ఉంటే మధ్య తరహా అనేది 10.38 లక్షల హెక్టార్లు ఉంది. పెద్ద కమతాలు అనేవి 2.76 లక్షల హెక్టార్లు ఉంది. ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఆయా కమతాల యొక్క విస్తీర్ణ పరంగా తీసుకునేటప్పుడు ఇంత మొత్తంలో అనమాట. ఉపాంత కమతాల విస్తీర్ణం అనేది 23.36 లక్షల హెక్టార్లు ఉంటే చిన్న కమతం అనేది 23.34, దిగువ మధ్య తరహా అనేది 20.20, మధ్య తరహా అనేది 10.38, పెద్ద తరహా అనేది 2.76 లక్షల హెక్టార్ల మధ్యలో ఉంది. అయితే ఇక్కడ పర్సంటేజ్ ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 29.20% అనేది ఉపాంత కమతము, 29.16% అనేది చిన్న కమతము, 25.24% అనేది దిగువ మధ్య తరహా కమతము, 12.97% అనేది మధ్య తరహా, 3.45% అనేది పెద్ద తరహా కమతాలు. అంటే ఈ విధంగా ఈ 5 కమతాలు కూడా ఆయా కమతాలు ఏవైతే మనం విస్తీర్ణ పరంగా తీసుకున్న లక్షల హెక్టార్లో అలాగే పర్సంటేజ్లో కూడా ఇక్కడ మనం ప్రస్తావించడం అనేది మనకి ప్రధానంగా కనబడుతుందండి. సో ఇవి దీంట్లో ఉండేటటువంటి ఓవరాల్గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే మరి ఈ కమతాల ప్రకారంగా అంటే ఉపాంత కమతాల విస్తీర్ణం అన్నాం. సో ఉపాంత కమతాల విస్తీర్ణ పరంగా తీసుకునేటప్పుడు విస్తీర్ణం మొదటి దాంట్లో మనం చెప్పినట్టు కమతాల సంఖ్య తీసుకున్నాం, ఇక్కడ విస్తీర్ణం తీసుకుంటాను. ఈ విస్తీర్ణంలో మళ్ళీ ఒక్కొక్క కమతంలో మళ్ళీ అత్యధికంగా అత్యల్పంగా కలిగినటువంటి ఆ జిల్లాలు ఏంటో ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. రెండు 2015-16 భూకమతాల గణాంకాల ప్రకారం 2015-16 భూకమతాల గణాంకాల ప్రకారం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి వివిధ భూకమతాల విస్తీర్ణ పరంగా అత్యధికంగా అలాగే అత్యల్పంగా కలిగినటువంటి జిల్లాలు తీసుకుంటే మనం ఆల్రెడీ
కమతాల్లో మనం 5 రకాలు ఉన్నట్టు ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. అందులో ఉపాంత కమతాల విస్తీర్ణ పరంగా అత్యధికంగా, అత్యల్పంగా, అలాగే చిన్న కమతాల విస్తీర్ణ పరంగా దిగువ మధ్య తరహా కమతాల విస్తీర్ణ పరంగా మధ్య తరహా కమతాల విస్తీర్ణ పరంగా అలాగే పెద్ద కమతాల విస్తీర్ణ పరంగా ఒకసారి చూద్దాం. ఇందులో ప్రతి కమతంలో కూడా అత్యధికంగా అలాగా అత్యల్పంగా కలిగినటువంటి జిల్లాలు ఏవని ఒకసారి చూద్దాం. ఉపాంత కమతాల పరంగా అత్యధిక జిల్లా ఏది, అలాగే అత్యల్ప జిల్లా ఏది? చిన్న కమతాల విస్తీర్ణ పరంగా అత్యధిక జిల్లా అలాగే అత్యల్ప జిల్లా. ఇందులో మళ్ళీ అత్యధిక జిల్లా, అత్యల్ప జిల్లా, అలా ప్రతి దాంట్లో కూడా అత్యధిక, అత్యల్ప జిల్లాలు అనే వాటిని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మనం ఉపాంత కమతాల విస్తీర్ణ పరంగా అధికంగా కలిగినటువంటి జిల్లాల్లో ఫస్ట్ ప్లేస్ అనేది, అంటే అత్యధికంగా కలిగిన జిల్లా గుంటూరు జిల్లా కాగా అత్యల్పంగా కలిగినటువంటి జిల్లా విజయనగరం. అత్యధికంగా కలిగిన జిల్లా ఏదండి? గుంటూరు. అయితే అత్యల్పంగా కలిగిన జిల్లా విజయనగరం. అలాగే చిన్న కమతాల పరంగా అత్యధికంగా కలిగినటువంటి జిల్లా అనంతపురం జిల్లా. అయితే అత్యల్పంగా కలిగినటువంటి జిల్లా విజయనగరం. చూడండి, ఇక్కడ ఉపాంత కమతాల విస్తీర్ణంలో అత్యల్పంగా విజయనగరం ఉంది, అలాగే చిన్న కమతాల విస్తీర్ణంలో కూడా అత్యల్పంగా విజయనగరం జిల్లా మనకు కనబడుతుంది. అలాగే పెద్ద కమతాల విస్తీర్ణ పరంగా తీసుకుంటే అత్యధిక జిల్లా అనేది అనంతపురం జిల్లా, అత్యల్పంగా కలిగినటువంటి జిల్లా కృష్ణా జిల్లా. అయితే ఇక్కడ మనకి భూకమతాలు అనేవి 5 రకాలు. 5 రకాలు ఉన్నటువంటి 5 గురించి ప్రస్తావించాలి కదండి. 5 ప్రస్తావించలేదు. కేవలం వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ 3 యొక్క ప్రస్తావన అనేదాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఉపాంత కమతాల విస్తీర్ణం తీసుకున్నాం, చిన్న కమతాల విస్తీర్ణం తీసుకున్నాం, అలాగే పెద్ద కమతాల విస్తీర్ణం. ఈ విధంగా 2015-16 భూకమతాల గణాంకాల ప్రకారం ఉపాంత కమతాల యొక్క విస్తీర్ణంలో అత్యధికంగా కలిగిన జిల్లా అత్యల్పంగా, అలాగే చిన్న కమతాలు, అలాగే పెద్ద కమతాలు. ఈ 3 కమతాల గురించి కూడా మనం తీసుకోవడం అనేది మనకి ప్రధానంగా కనబడుతుంది. అయితే దీని తర్వాత ముఖ్యమైనటువంటి టాపిక్ సగటు కమత పరిమాణం. ఇందులోనే భూకమతాల పరిమాణంలోనే సగటు కమత పరిమాణం, యావరేజ్. సాధారణంగా మనకి యావరేజ్ అనేది ఎలాగొస్తుంది సార్ అని అంటే, ఇక్కడ సగటు అన్నాడు కదా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి మొత్తం భూకమతాలు ఏవైతే ఉన్నాయో విస్తీర్ణము పరిమాణం అన్నాడు కాబట్టి మొత్తం పరిమాణం తీసుకుని ఆ పరిమాణాన్ని రైతులు మనం ఇందామని చెప్పాం, చిన్న రైతులని లేకపోతే సన్నకారు రైతులు, ఇలాగా 5 రకాల రైతులు వర్గీకరించే, పెద్ద రైతులని, మధ్య తరహా. ఆ 5 రకాల రైతుల యొక్క సంఖ్య చోత మనం భాగించినట్లయితే ఇక్కడ సగటు కమత పరిమాణం అనేది వస్తుంది. అంటే సగటున ఒక రైతు యొక్క ఆధీనంలో ఎంత భూకమత పరిమాణం అనేది ఉంది అని తెలియజేసే దాన్ని మనము సగటు కమత పరిమాణం అని అంటాం. అయితే ఇక్కడ ఒక్కసారి మనము 2015-16 ప్రకారం ఒకసారి మనం తీసుకున్నట్లయితే, సేమ్ అదే డేటాను మనం తీసుకున్నట్లయితే 2015-16 భూకమత గణాంకాల ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సగటు కమత పరిమాణం అనేది చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో
సగటు కమత పరిమాణం అనేది ఏ విధంగా ఉందనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. తీసుకుంటే ఇక్కడ మనము వివిధ సంవత్సరాల్లో తీసుకున్నటువంటి భూ కమతాల గణాంకాల ప్రకారం చూద్దాం సగటు కమత పరిమాణం అనేది పెరుగుతుందో తగ్గుతుందో అనే విషయాన్ని. అలా తీసుకునేటప్పుడు వీడు గతంలో తీసుకున్నాడంటే లాస్ట్ ఆఖరిగా తీసుకున్నటువంటి 5 భూ కమత గణాంకాలు తీసుకున్నాడు. అందులో ఒకటి 2005-06, రెండవది 2010-11, మూడవది 2015-16. అంటే లేటెస్ట్ తాజా సమాచారం అనేది 2015-16 అనేది ఇదే మనకు ఉండేటటువంటి తాజా భూకమతాల గణాంకాలు. సో 2005-06 ప్రకారం సగటు కమత పరిమాణం 1.13 హెక్టార్లు. చూడండి 1.13 హెక్టార్లు. ఇప్పుడు 2005-06లోను. 2010-11కి వచ్చేసరికి ఇది 1.06 హెక్టార్లు. 2015-16కి వచ్చేసరికి 0.94 హెక్టార్లు. అంటే ఇక్కడ మనకి ఒక విషయం అయితే ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఏంటయ్యా అనంటే గడిచిన 3 భూకమత గణాంకాల ప్రకారం పరిశీలించినట్లయితే సగటు కమత పరిమాణం క్రమంగా తగ్గుతూ ఉందండి. ఇలా తగ్గడానికి గల కారణం ఏంటయ్యా అనంటే ఒకటే, ఇలా క్రమంగా తగ్గడానికి కారణం ఏంటంటే భూమి యొక్క విస్తీర్ణం అనే దాన్ని మనం పెంచలేము. అంటే భూమి యొక్క విస్తీర్ణము దాన్ని మనం సప్లై అంట. భూమి యొక్క సప్లై అనేది ఎకనామిక్ పరిభాషలో అవ్యాకోచము, అంటే వ్యాకోచం చెందడానికి అవకాశం లేనిది. అంటే భూమి యొక్క పరిమాణం మనం పెంచలేము. అంటే ఇంతకు ముందు అంత ఉంది, ఇప్పుడు అంతే ఉంటుంది, ఇంక ముందు కూడా అంతే ఉంటుంది. మరి పెరిగేదంతా ఏంటి? జనాభా అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఎప్పుడైతే జనాభా అనేది పెరిగిందో ఆ పెరిగిన జనాభాకి ఏం చేస్తాం, తనకు అనుగుణంగా ఇదే భూమిని పెరిగిన జనాభాకి మనం పెంచినప్పుడు జనాభా పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గానే కమతం యొక్క పరిమాణం కూడా ఏమవుతుంది, క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అందువల్లే ఇక్కడ సగటు యావరేజ్ అనేది ఏమైందంటే క్రమంగా తగ్గడం అనేది మనకు కనబడుతుంది. ఇది భవిష్యత్తులో ఇంకా తగ్గడానికి కూడా అవకాశం అనేది మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ 3 సంవత్సరాల యొక్క గణాంకాల ప్రకారం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు కమత పరిమాణం అనేది క్రమంగా తగ్గుతూ ఉన్నటువంటి విషయం ఇక్కడ మనం గమనించవచ్చండి. అయితే అదే సందర్భంలో మనము భారతదేశాన్ని ఒకసారి చూద్దాం. అంటే భారతదేశంలో కూడా ఈ రకమైనటువంటి మార్పు ఉందా అనేది ఒకసారి చూద్దాం. ఇక భారతదేశంలోకి వచ్చేసరికి సగటు కమత పరిమాణం అనేది వాటిచ్చినటువంటి లాస్ట్ ఒక 3 సంవత్సరాలు చూద్దాం. అక్కడ సగటు కమత పరిమాణంలో ఏమైనా మార్పులు వచ్చాయా అంటే భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ రెండింటిలో ఉన్న మార్పులు చూద్దాం. అంటే ఏది ఎక్కువ మార్పు వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వచ్చిందా భారతదేశంలో ఎక్కువ వచ్చిందని మనం చూద్దాం. అలా తీసుకున్నప్పుడు వీడు ఇక్కడ మనకు ఒక 3 సంవత్సరాలు తీసుకున్నాడు. 3 సంవత్సరాలు ఇచ్చాడు. ఏది 2000, 2001 ఇచ్చాడు. అలాగే 2010-11, 2015-16 మొత్తం 3 సంవత్సరాలు ఇక్కడ. అంటే ఎంత మనం 2005-06 తీసుకున్నాం, ఇటు 2001 ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. 2001లో భారతదేశం యొక్క సగటు కమత పరిమాణం 1.32 హెక్టార్లు. ఎంత ఉందండి? 1.32 హెక్టార్లు. 2010-11కి వచ్చేసరికి అది 1.15 హెక్టార్లు. 2015-16కి వచ్చేసరికి ఇది 1.08 హెక్టార్లు. అంటే ఇక్కడ ఒక విషయం మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా పర్టికులర్ చూడండి, ఇక్కడ కూడా 3 సంవత్సరాలు తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ కూడా సగటు కమత పరిమాణం క్రమంగా తగ్గుతూ ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా క్రమంగా తగ్గుతూ ఉంది చూడండి, దానిలాగా తగ్గుతుంది. అయితే
ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చూడండి, అంటే నేషనల్తో పోల్చినప్పుడు ఇక్కడ 2015-16లో సగటు కమత పరిమాణం 1.08 హెక్టార్లు ఉంటే అదే ఆంధ్రప్రదేశ్ 0.94 హెక్టార్లు ఉంది. అంటే జాతీయ సగటు కంటే, ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందే. దేనికంటే జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాగుంది, తక్కువ సగటు కమత పరిమాణము కలదు. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇలా చూడండి, ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఈ 2010-11 గ్రూప్ 2 ప్రిలిమినరీ బిట్ అండి ఇది. 2010-11 ప్రకారం భారతదేశం యొక్క సగటు కమత పరిమాణం ఎంత? 1.15. ఇది ప్రీవియస్ గ్రూప్ 2 ప్రిలిమినరీలో అడిగినటువంటి బిట్టు. మీరు పాత పేపర్లు కానీ పరిశీలిస్తే అందులో మనకు కనబడుతుంది ఈ డేటా అందు మీద, పర్టికులర్గా ఈ 1.15. ఇది ప్రీవియస్ గ్రూప్ 2లో వచ్చినటువంటి బిట్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లు ఇచ్చాడు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి, ఈ డేటా అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అనేదాన్ని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. కాబట్టి అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 0.94. అంటే మనం ఈ కంపేర్ చేసిన, అంటే 2010-11 అలాగే 15-16 ఈ కంపేర్ చేసిన అనేదాన్ని కూడా వాడు అడుగుతాడు. ఈ రెండు డేటాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే మనకు లేటెస్ట్గా ఉండే 2015, దానికి ముందు ఉండే 2010-11 రెండు డేటాలు కంపేర్ చేసుకుని రెండు డేటాలు కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవడం అనేది చాలా చాలా అవసరం అండి. అయితే మరి ఇక్కడ సగటు కమత పరిమాణం ఏదైతే ఉందో ఇందులో కూడా మళ్ళీ అత్యధికంగా అత్యల్పంగా కలిగినటువంటి జిల్లాలు చూద్దాం ఒకసారి. సో 2015-16 భూ కమతాల గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సగటు కమత పరిమాణము అధికంగా మరియు అత్యల్పంగా గల జిల్లాలో ఇక్కడ రెండు తీసుకుంటాం చూడండి ఒకసారి. ఏం తీసుకుంటాను మనం? 2015-16 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సగటు కమత పరిమాణం అధికంగా అలాగే అత్యల్పంగా గల జిల్లాలు వరుస క్రమం తీసుకుంటాను మనం. అత్యధికంగా ఉన్నవేవి, అత్యల్పంగా ఉన్నవేవి. అత్యధిక జిల్లాలు చూద్దాం, అలాగే అత్యల్ప జిల్లాలు చూద్దాం. అత్యధిక మరియు అత్యల్ప జిల్లాలు చూద్దాం. అత్యధిక జిల్లాలకు వచ్చేసరికి మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా. రెండవ స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి జిల్లా కర్నూలు జిల్లా. మూడవ స్థానాన్ని ఆక్రమించుకున్న జిల్లా ప్రకాశం జిల్లా. మొత్తం 3 జిల్లాలు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం. ఇక అత్యల్పంగా కలిగినటువంటి జిల్లాలో మొదటి స్థానము శ్రీకాకుళం, రెండవ స్థానము తూర్పుగోదావరి, మూడవ స్థానము విజయనగరం. మొత్తం 3 జిల్లాలు తీసుకున్నాను. అనంతపురం, కర్నూలు, ప్రకాశం అత్యధికంగా కలిగిన జిల్లాలు అయితే, అత్యల్పంగా కలిగిన జిల్లా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విజయనగరం. అయితే మరి ఆయా జిల్లాల్లో ఎంతెంత విస్తీర్ణంలో ఈ భూమి ఉందనేది ఒకసారి చూద్దాం. అనంతపురం జిల్లా తీసుకుంటే 1.63 హెక్టార్లు ఉంటే, కర్నూలు జిల్లా 1.42 హెక్టార్లు, ప్రకాశం జిల్లా 1.16 హెక్టార్లు. ఇది అక్కడ ఉండేటటువంటి ఆయా జిల్లాలో ఉండేటటువంటి భూ కమతాల యొక్క, అంటే సగటు కమత పరిమాణం. సగటు అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉందండి. ఎందుకంటే విస్తీర్ణపరంగా ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద జిల్లా అదే. జనాభా ఉన్నప్పటికీ కూడా
విస్తీర్ణం అనేది ఎక్కువ ఉండడం వల్ల అక్కడ మనకి సగటు అనేది ఎక్కువ కనబడుతుంది. తక్కువగా ఉన్న జిల్లాల్లో మనకి మొదటి స్థానం అనేది శ్రీకాకుళం కనబడుతుంది. ఇక్కడ 0.51 హెక్టార్లు ఉంది సగటు. ఎందుకంటే శ్రీకాకుళం అనేది విస్తీర్ణ పరంగా చిన్న జిల్లా, అదే సందర్భంలో జనాభా ఎక్కువ, అంటే విస్తీర్ణ పోతే జనాభా ఎక్కువ. అలాగే ఈస్ట్ గోదావరి 0.62 హెక్టార్లు, ఇక్కడ జనాభా ఎక్కువ. విజయనగరం 0.67 హెక్టార్లు. అంటే ఈ 3 జిల్లాలు కూడా అత్యల్పంగా కలిగినటువంటి జిల్లాలు ఈ 3. అదే అత్యధికంగా ఉన్న జిల్లాలు అనంతపురం, కర్నూలు, ప్రకాశం. ఇదంతా కూడా దీన్ని ఆధారంగా చేసుకొని మనం చెప్తున్నాం 2015-16 భూకమత గణాంకాల ప్రకారం మనం చేసినటువంటి వర్గీకరణ. మరి అదే సందర్భంలో భారతదేశానికి వచ్చేసరికి ఒకసారి భారతదేశానికి వెళ్దాం. భారతదేశానికి వచ్చేసరికి మనకి సగటు కమత పరిమాణం అనేది అధికంగా, అంటే భారతదేశంలో ఈ 2015-16 భూకమతాల గణాంకాల ప్రకారం ఇక్కడ అత్యధిక తీసుకుని చూడండి, అత్యధిక సగటు కమత పరిమాణం గల రాష్ట్రాలు ఏంటో ఒకసారి చూద్దాం. అత్యధికంగా ఉండేటటువంటి ఆ రాష్ట్రాలు ఏంటో ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనకి ఇందులో 2015 తీసుకుంటాం మనం. అత్యధిక మాత్రమే తీసుకున్నాం, జాగ్రత్త చూడండి, అత్యధిక తీసుకున్నాం. అత్యధిక తీసుకునేటప్పుడు ఇక్కడ మొదటి స్థానం అనేది నాగాల్యాండ్ రాష్ట్రం ఆక్రమించిందండి. ఫస్ట్ ప్లేస్ నాగాల్యాండ్. రెండవ స్థానం అనేది పంజాబ్. మూడవ స్థానము అరుణాచల్ ప్రదేశ్. నాలుగవ స్థానం రాజస్థాన్. 4 తీసుకుందాం, మొదటి 4 తీసుకుందాం. నాగాల్యాండ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్. నాగాల్యాండ్లోకి వెళ్ళేసరికి ఇక్కడ భూమి యొక్క విస్తీర్ణం 5.06 హెక్టార్లు, చాలా ఎక్కువ భూమిని కలిగి ఉన్నారండి. పంజాబ్కి వచ్చేసరికి 3.62 హెక్టార్లు. చూడండి, మొదటి దానికి రెండో స్థానికి ఎంత వేరియేషన్ ఉందో. అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి 3.35 హెక్టార్లు, రాజస్థాన్కి వెళ్ళేసరికి 2.73 హెక్టార్లు. కాబట్టి ఇవి భారతదేశంలో అత్యధికంగా మరియు అత్యధికంగా సగటు కమత పరిమాణం కలిగినటువంటి రాష్ట్రాలు. అందులో మొదటి స్థానం అనేది నాగాలాండ్ ఆక్రమిస్తే, రెండో స్థానం అనేది పంజాబ్, మూడో స్థానం అరుణాచల్ ప్రదేశ్. సో ఈ 3 రాష్ట్రాలు మనకి మొదటి 3 స్థానాల్లో మనకి కామన్గా కనబడేటటువంటి రాష్ట్రాలుగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే ఇక్కడ ఓవరాల్గా మనం తీసుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ అనేది దాన్ని ఇక్కడ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అని అంటే, ఇందులో స్టార్టింగ్లో అంటే ప్రారంభంలో మనము ఒక విషయాన్ని మనం ప్రస్తావించాం. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో సుమారు యావరేజ్గా తీసుకుని సుమారు 88.60% దేని ప్రకారం ఇది 2015-16 గణాంకాల ప్రకారమే. ఏ భూములు ఉన్నాయన్నాం? ఉపాంత మరియు చిన్న కమతాలు అనేవి ఉన్నాయి. చూడండి ఒకసారి, ఉపాంత మరియు చిన్న కమతాలు ఓవరాల్గా తీసుకునేటప్పుడు ఇంత మొత్తంలో ఉన్నాయి. వీటి కింద ఉండేటటువంటి సేద్యపు భూమి, అంటే సుమారుగా ఉండేటటువంటి సేద్యపు భూమి ఎంత అంటే 58.36% అనేది సేద్యం భూమి ఉంది. ఈ పర్సంటేజ్లు ఇంపార్టెంట్ మనకి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 2015-16 ప్రకారం తీసుకుంటే 88.60% అనేది ఈ రెండు, అంటే ఉపాంత కమతాలు, చిన్న కమతాలు, ఈ రెండింటి కింద ఉన్నాయన్నమాట. 88%. అంటే మొత్తం సేద్య భూమి ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ సేద్య భూమి అంటే సాగు భూమి, ఇక్కడ సేద్య భూమి అంటే సాగు భూమి. మొత్తం సాగు భూమి ఏదైతే ఉందో ఆ సాగు భూమిలో మోర్ దాన్ 50%, అంటే నియర్లీ 60%, అంటే 58.36% అనేది ఉపాంత మరియు చిన్న కమతాల కింద సేద్యం అవుతా ఉంది. ఇది ఈ ఉపాంత చిన్న కమతాలకు సంబంధించి. ఇక ఆంధ్రప్రదేశ్లో
చిన్న మరియు మధ్య తరహా కమతాల క్రింద చిన్న మరియు మధ్య తరహా కమతాల కింద 9.03% భూమి అనేది ఉంది. ఎంత భూమి ఉందండి? 9.03% ఉంటే ఇందులో ఈ 0.93% భూమిలో సేద్యం భూమి పర్సంటేజ్కి వెళ్ళినప్పుడు అండి, సేద్యం భూమి 25.24%గా ఉంది. అంటే ఇక్కడ పైన కింద చూడండి ఒకసారి. పైన ఉపాంత చిన్న కమతాలు అన్నాం, ఇక్కడ చిన్న మధ్య తరహా అన్నాం చూడండి. అంటే ఇందులో మళ్ళీ మధ్య తరహా కాబట్టి చిన్న అనేది యాడ్ అయింది. ఇక్కడ కూడా చిన్న ఉంది, ఇక్కడ కూడా చిన్న. కానీ ఈ రెండు తీసుకోండి, చిన్న మధ్య తరహా. ఈ రెండింటి కింద ఉండే మొత్తం భూమి ఎంత ఉంది? 9.03% ఉంది. అందులో మళ్ళీ సేద్యం పర్సంటేజ్ ఎంత ఉంది? 25.24% అనేది సేద్యం భూమి అనేది మనకు కనబడుతుంది. ఇక అదే ఆంధ్రప్రదేశ్లో 2.39% మధ్య తరహా, ఇక్కడ రెండు తీసుకుంటాం సార్, మధ్య తరహా మరియు పెద్ద కమతాల క్రింద సుమారు 20% సేద్య భూమి అనేది ఉంది. ఇక్కడ చూడండి ఎంత ఉందన్నాడు? 20% అనేది సేద్య భూమి ఉంది అని అన్నాడు. అంటే ఓవరాల్గా మనం ఇక్కడ తీసుకున్నప్పుడు మధ్య మరియు పెద్ద కమతాలు తీసుకునేటప్పుడు ఎంత ఉంది? మొత్తం అనేది ఎంత ఉంది? ఇక్కడ కమతాల కింద భూ విస్తీర్ణం 2.3%, 2.39% ఉంటే అందులో సేద్య భూమి అనేది ఎంత అంటే 20% అంటే. అదే చిన్న మధ్య తరహాలకు వచ్చేసరికి అది మొత్తము భూ కమతం కింద భూమి విస్తీర్ణం 9.03% ఉంటే సేద్య భూమి అనేది 25.24%. అదే ఉపాంత చిన్న కమతాలకు వచ్చేసరికి అది 88.6% ఉంది విస్తీర్ణ పరంగా. సేద్యంకి వచ్చేసరికి 58.36%. అంటే ఇక్కడ భారతదేశంలో ఉండేటటువంటి కమతాలు, వివిధ రకాల కమతాల్లో తీసుకున్నట్లయితే అతి ఎక్కువ భూమి అనేది ఉపాంత మరియు చిన్న కమతాల క్రిందే సేద్యం అనేది లేదా సేద్యం భూమి అనేది ఉంది అనే విషయం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. సో ఇది దీనికి సంబంధించి. అయితే మరి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి కమతాల పరిమాణం అనేది క్రమంగా తగ్గుతుంది. ఇందాక మనం చెప్పాం సగటు కమత పరిమాణం అనేది ఏమవుతుంది అన్నామంటే మనం క్రమంగా తగ్గిపోతుంది. చూడండి ఎంత తగ్గింది? 2005-06లో 1.13 హెక్టార్లు ఉంటే అది 2010-11కి వచ్చేసరికి 1.06 హెక్టార్లకు వచ్చింది. 2015-16కి వచ్చేసరికి అది 0.94 హెక్టార్లు. అంటే క్రమంగా సగటు కమత పరిమాణం అనేది తగ్గుతూ ఉండడం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. ఏంటంటే ఈ కమతం అనేది ఏదైతే ఉందో కమతాల పరిమాణం అనేది క్రమంగా ఏమవుతుందో తగ్గిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కమతాల పరిమాణము తగ్గడానికి గల కారణాలు చూద్దాం. ఒకసారి చూద్దాం కారణాలు ఏంటంటే. ఏంటట? ఒకటి కమతాల విఘటన. ఒక్కొక్క దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. కమతాల విఘటన. రెండో కారణము జనాభాలో పెరుగుదల. మూడో కారణం భూమిపై మక్కువ. నాలుగవది వారసత్వ చట్టాలు. ఐదవది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. విచ్ఛిన్నం అవ్వడం. 6 కుటీర పరిశ్రమల
క్షీణత, 7 వడ్డీ వ్యాపారులు పేదరికం. ఇవి మనకు ఉండేటటువంటి ఈ కమతాల పరిమాణం అనేది తగ్గడానికి గల 7 కారణాలని మొత్తం ఒక్కొక్క దాని గురించి ఒకసారి చూద్దాం.